నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరాంతం సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్. అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏం చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. మేడం ఇక తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి. డిసెంబర్ మాసం వీళ్ళు కొంతవరకు ఎంజాయ్ చేస్తారు, కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయనే చెప్పాలి. ఎందుకంటే మనకి 7thలో రాహు ఉన్నారు, కూడనే కేతు ఉన్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి 7th లార్డ్ 9thలో పడ్డాడు, అలాగే రిట్రోగ్రేడ్లో ఉన్నాడు కనుక ఖర్చులు అనేవి తప్పవు. అంటే ఏంటి, దేని మీద ఖర్చు పెడతారు ఎక్కువ? పిల్లల మీద, భవిష్యత్తు మీద, ఫ్యూచర్. సో అంటే శుభకార్యాల మీద కూడా, అంటే ఎలాగో శుభకార్యాలు అవుతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఖర్చులు అనేవి చాలా అధికం. మనం ఎందుకు అధికం అని చెప్తున్నా అంటే 12th లార్డ్ మళ్ళీ 4th పడుతున్నాడు. అంటే ఏంటి, సన్ గాడ్ ఏమో మూవ్ అవుతున్నారు అనమాట. సన్ ప్లానెట్ గాడ్, నేను సన్ గాడ్ అని అంటాను. సో సూర్యుడు ఎప్పుడు మూవ్ అవుతున్నారు, 15th డిసెంబర్కి ఏంటంటే 4th హౌస్కి వెళ్తున్నారు, ధనుస్కి వెళ్తున్నారు అనమాట. ఆ టైంలో కొంతవరకు ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే డబ్బు ఖర్చు ఉంటుంది, కంఫర్ట్ లెవెల్ గురించి డబ్బు ఖర్చు పెట్టుకోవడం, కొంతవరకు కంఫర్ట్ లెవెల్ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసామంటే 10th లార్డ్, అలాగే ఈ రాశికి అధిపతి అయిన మెర్కురీ ఏమో 3వ ఇంట్లో ఉన్నాడు. అలాగే ఏంటంటే ఆయన డైరెక్ట్ కూడా అవుతున్నారు ఈ నెలలోనే. రిట్రోగ్రేడ్ అవడం, డైరెక్ట్ అవడం జరుగుతుంది. కంబషన్లో ఉన్నారనమాట. సో కంబషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే కొంతవరకు బాగుంటుంది. ఎస్పెషలీ తోబుట్టువులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే అప్పుడు శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ, అంటే 2nd half ఆఫ్ దిస్ మంత్ మనం మాట్లాడుకుంటున్నాం, అప్పుడు బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. కేతు కూడానే ఉంది కనుక తప్పక ఏంటంటే యాంగ్జైటీ ఉంటుంది, అలాగే ప్రెషర్ కూడా ఉంటుంది. దేంట్లో ప్రెషర్ ఉంటుంది, కెరియర్ పాత్లో ప్రెషర్ ఉంటుంది. 7thలో రాహు ఉన్నాడు కనుక తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది, కానీ స్పెక్యులేషన్లో కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఎందుకంటే
పైకి కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక, ఎందుకంటే కష్టపడే ఒక యోగం ఫస్ట్ హాఫ్ ఆఫ్, సెకండ్ హాఫ్ ఆఫ్ నుంచి కొంతవరకు ఊరట అనేది కనిపిస్తోంది. సో ఇవి రెండు మిశ్రమంగా ఉన్నాయి కనుక, కలిసి ఉన్నాయి కనుక తప్పక కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ ఏమో 11th లో పడి ఉన్నారు. థర్డ్ లార్డ్ 11th లో పడినప్పటికీ మనకి తెలుసు ఏదైనా కష్టపడితేనే వస్తుందని అందరికీ తెలిసిన ఒక విషయం. కానీ లాభం దగ్గర మనం చూసుకోలేము, ఖర్చు అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే లాభంలో భంగం ఏర్పడుతుంది అనేది లెక్క. అంటే ఏంటంటే ఎందుకు ఖర్చు పెడుతున్నామని తెలియదు, విపరీతమైన ఖర్చు అనే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ మాత్రం చాలా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తారా అందరూ, వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పి, అలాగే ఏంటంటే మనం చూసామంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే, అంటే December 2 తర్వాత సెకండ్ లార్డ్ అంటే ఏంటి, రెండవ లార్డ్ ఏమో మనకి 5th లో వెళ్తున్నాడు కనుక పిల్లలతోటి అంటే ఫ్యామిలీ తోటి కలయిక అనేది ఉంటుంది, వాళ్ళతో ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. తప్పక బాగుంటుంది, శుభకార్యాల్లో పాల్గొనడం అనేది ఉంటుంది. మనకి వచ్చే మాసాలు కూడా మార్గశిర మాసం, మళ్ళీ ఇంకా పండుగలు, ఇంకా జనవరి, న్యూ ఇయర్ ఇవన్నీ ఏవో జరుగుతూనే ఉంటాయి కనుక తప్పక వీళ్ళకి ఈ టైం అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారంటే 9th లో ఉన్నారు. సో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న మహిళలు, ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలన్నా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా తప్పక స్టార్ట్ చేస్తారు. అలాగే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ తప్పక పైకి వస్తారు. టీచింగ్ రంగంలో వాళ్ళందరూ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా తప్పక బాగుంటుంది ఈ నెల అంతాను. అంటే కొంతవరకు అనుకూల పరిస్థితి, ఇప్పటి వరకు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఈ నెల అంతా కొంతవరకు బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే 5th లో మనకి అంటే శని రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయిపోయారు కనుక చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవాలి. గణపతికి ఎవ్రీ డే పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఓం కేతువే నమః అనేది 21 times చాంట్ చేసుకోవడం ఎవ్రీడే చాలా చాలా మంచిది అనమాట. మన కేతుకి ఎప్పుడు మనం గణపతికి చెప్పుకుంటూ ఉంటాము. తప్పక గణపతి ఆరాధన అనేది చాలా మంచిది. గణపతి ఆదర్వ శిరీసం చదువుకోవడం ఇంకా మంచిది. అండ్ వెడ్నెస్డే ఒక కుక్కకు కూడా మనం ఆహారం పెట్టడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం కనుక కొంతవరకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చూసుకోవడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే బీయింగ్ మైండ్ఫుల్, నేను చెప్పేది ఏం తింటున్నావు, ఏ టైంకి ఏం చేస్తున్నావు అనేది హెల్త్ పాడవుతూ ఉంటాయి. అలాగే ఏంటంటే కొంతవరకు పక్క వాళ్ళతో కానీ కలయిక ఉన్నప్పుడు నలుగురితో కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది సూచన అనమాట వీళ్ళకి. రైట్. సో అదండి, కన్యారాశి వారికి బాగానే ఉంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా పక్క వాళ్ళతో జాగ్రత్త వహించాలి. ఇంకా ఇలాంటివి చాలా చెప్పారు, అన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యే ముందు ఒక్కసారి జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలని పరిశీలించుకోవాలి. డాక్టర్ ఆర్బి సుధ గారిని మీరు కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి చక్కగా కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అన్ని ఈ కన్యారాశి వారందరికీ ఈ విషయం చేరాలంటే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.